టీడీపీ జనసేన పొత్తుపై హరిరామజోగయ్య మరొక సంచలన రేఖ విడుదల చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి టీడీపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనే దానిపైన కూడా వరుసగా లేఖలు సిద్ధం చేస్తూ వస్తున్నారు. అలాగే కాపులకు సంబంధించి కాపుల ఓట్ బ్యాంక్ ను జనసేనకి వేయాలంటూ కూడా ఆయన అభ్యర్థిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నిన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి 2 స్థానాలపైన కూడా ఆయన స్పందించారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకి 20 నుంచి 30 స్థానాలు ఇస్తే కుదరదు, కనీసం 50 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంటు నియోజకవర్గాలు ఇస్తేనే పొత్తుకు అనేది కుదురుతుంది, అదే సఖ్యత అనేది కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. జనసేన ఎదుగుదలను టీడీపీ తొక్కువేస్తుంది, కావాలనే జనసేన పార్టీకి ఆ పార్టీ ఎదగనివ్వకుండా టీడీపీ కొన్ని కుట్రలు పన్నుతుందంటూ కూడా ఆయన ఈ లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యంగా కాపులకు సంబంధించి గోదావరి జిల్లాలో ఎక్కువ బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ, ఆ పార్టీకి సంబంధించి పోటీ చేస్తే మాత్రం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నియోజకవర్గాలు ఎక్కువ ఇవ్వాలి, అసెంబ్లీ స్థానాలకు ఎక్కువ ఇవ్వాలంటూ కూడా ఆయన టీడీపీకి రాసినటువంటి లేఖలో మెన్షన్ చేశారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఎవరి పార్టీకి వారు కాకుండా ఇద్దరు కలిసి ఉమ్మడిగా కార్యాచరణ నిర్వహించాలి, ఇద్దరు కలిసి ఉమ్మడిగా పార్టీలకు సంబంధించి సభలు కానివ్వండి, పార్టీలకు సంబంధించి ప్రోగ్రామ్స్ చేపట్టాలని చెప్పేసి హరిరామజోగయ్య సూచించారు. అంతేకాకుండా సీఎం కి సంబంధించి ఎవరికి పడితే వాళ్ళు మేమే సీఎం అనే నినాదాలు కాకుండా ఒక స్పష్టతతో ఒక క్లారిటీతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హరిరామజోగయ్య జనసేన పార్టీకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన విడుదల చేసినటువంటి లేఖలు కొంత వివాదంగా మారాయి. అయితే ఈ రోజు ఆయన రిలీజ్ చేసినటువంటి లేఖ మాత్రం డైరెక్ట్ గా టీడీపీ పార్టీకి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆ లేఖ విడుదల చేయడం అనేది కొంత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఇప్పుడు హరిరామ రిలీజ్ చేసినటువంటి లేఖ కానివ్వండి, వీటన్నిటిని చూసుకుంటే జనసేన టీడీపీ మధ్య పొత్తులో కొంత ఇబ్బందులు కలుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పొత్తు అనేది కుదురుతుందా లేదంటే తిరిగి మళ్ళీ ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేస్తారా అనేది కూడా కానీ సీట్ల విషయంలో మాత్రమే ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సీట్ల విషయంలో జనసేన పార్టీ ఎక్కువ స్థానాలు కోరుతూ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో మెజార్టీ దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే దాదాపు 25 నుంచి 30 నియోజకవర్గాల వరకు కూడా జనసేన కోరడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరి మధ్య పొత్తు మాత్రమే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీంట్లో బీజేపీకి ఎంటర్ అయితే మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన అవకాశం ఉంది.